రియల్ ఎస్టేట్ రంగం కూడా ముందుకు దూసుకెళ్తుంది. ఇలాంటి వాళ్ళు ఏ నెంబర్లో ఎలాంటి సంఖ్యలు ఉంటే వాళ్ళు రాణించగలుగుతారంటారు రియల్ ఎస్టేట్ చూసుకున్నట్లయితే? ఇప్పుడున్న వాళ్ళల్లో చూస్తే బిజినెస్లో ఎక్కడ చూసుకున్నా ఏది చేసినా కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ రంగం అంటే ఎక్కువ రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు. వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి వాళ్ళు ఏదైనా సరే మనం ఎదగాలి అనుకుంటున్నారు. వాళ్ళకి ఎంతోమందికి సొంత ఇంటి కళ ఉంటుంది. ఎవరికైనా సరే మేము సొంత ఇల్లు కట్టుకోవాలి, చెయ్యాలి. ఈవెన్ చాలా మంది వాళ్ళు కట్టుకుందాం అనుకుంటారు. కొంతమందికి తొందరగా అయిపోతుంది, కొంతమందికి ఏమవుతుంది చాలా డిలే అయిపోతూ ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానీ వాళ్ళ మొబైల్ నెంబర్లో కానీ 2, 5, 8 అనే నెంబర్లు లేకపోతే వాళ్ళకి డిలే అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేస్తారు కానీ చాలా వరకు డిలే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతో కోట్లు పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఎంతోమందితో కమ్యూనికేట్ చేయాలి. ఈ 258 అనే నెంబర్లు మనకి ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించినవి. మనం ఏది చేయాలన్నా కూడా మనం ఒక పని చేస్తున్నామంటే మనం ఒక స్టడీ చదువుకుంటాం. స్టడీ చదువుకునేటప్పుడు 10th క్లాస్ వరకు ఒక సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం అలాగే ఇంటర్ డిగ్రీ వచ్చారంటే ఒక ప్రొఫెషన్, టీచర్ ప్రొఫెషన్ ఎందుకుంటే ఒకటి, డాక్టర్కి ఒకటి, మన రియల్ ఎస్టేట్కి ఒకటి, బిజినెస్కి ఒకటి, అలా డిఫరెంట్ ఫీల్డ్కి వచ్చేసరికి, ఇంజనీరింగ్కి వచ్చేసరికి అలా ఏవైతే కోర్సెస్ ఉన్నాయో మనకి మొబైల్ నెంబర్కి కూడా అదే విధంగా ప్రొఫెషన్స్ మనం ఎంచుకుంటాం. అదే ఆ మొబైల్ నెంబర్ ఏ ప్రొఫెషన్కి ఆ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఎర్త్కి సంబంధించి చేస్తున్నాం, భూమిలో నెంబర్లు మనకి కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్లో కానీ మొబైల్లో కానీ లేనప్పుడు దాని యొక్క సపోర్ట్ లేకపోతే ఈ నెంబర్లు మనం పెట్టుకోవడం వల్ల ఈజీగా మన సొంత ఇంటి కళను నెరవేర్చుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం 258 అనే నెంబర్ని మనం మొబైల్ నెంబర్లో మనం యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా మనకు అవకాశాలు వస్తాయి. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, చేయాలన్నా, మనం వెళ్తున్న రంగంలో ముందుకెళ్ళాలన్నా కూడా ఇవి బాగా సపోర్ట్ అవుతాయి అనమాట. 5 అనే నెంబర్ ఉంది. 5 అనే నెంబర్ ఏంటి? కమ్యూనికేషన్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా మనకి అందరితో మనం ఒక బిజినెస్ చేయాలి, రియల్ ఎస్టేట్ రంగంలో వెళ్ళాలి, ఎనీ బిజినెస్ ఎనీ ప్రొఫెషన్ తీసుకోండి, మనం మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడాలి, చేయాలంటే ఆ మాటలకు తగ్గ కమ్యూనికేషన్ చేయటానికి కావాల్సింది ధైర్యం ఉండాలి. వాళ్ళతో మనం ఈజీగా మూవ్ అవ్వగలగాలి. వాళ్ళు ఎక్కడోళ్ళైనా సరే ఒక దగ్గర క్లబ్ చేయగలగాలి. ఆ గుణం అంతా కూడా 5 నెంబర్కి ఉంటుంది. ఎవరికైతే ఆ 5 నెంబర్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్లో కానీ మొబైల్ నెంబర్లో కానీ ఉంటుందో వాళ్ళు ఈజీగా ప్రతి ఒక్కరిని కమ్యూనికేట్ చేయగలుగుతారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నందరూ కూడా గ్రాస్పింగ్ చేయగలుగుతారు. వాళ్ళతో ఈజీగా మాట్లాడతారు, వాళ్ళని ఆ డీల్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం ఒక రంగంలోకి వెళ్ళేసరికి ఒక ₹1 కోట్ల బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఈ మొబైల్ నెంబర్లో మనకి లేవు. ఎంత చేసినా కూడా సక్సెస్ అయ్యే వాళ్ళ గురించి ఎట్లయినా అవుతారు. సక్సెస్ అవ్వలేని వాళ్ళు ఎంతో కష్టపడతారు, పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడతారు, ప్రతిదీ డిసిప్లైన్గా ఉంటారు, అన్నీ చేస్తారు. ఎంత చేసినా కూడా మనకి ఎంత వెనక పడిపోతూనే ఉంటాం, ఎంతో డీలా పడిపోతుంటారు. అలాంటి వాళ్ళకి జస్ట్ ఇట్లా మనకి ఇంత కోట్ల బిజినెస్ పెట్టాము, ఇన్ని చేస్తున్నాం, ఒక మొబైల్ నెంబర్ చేంజ్ చేయటం వల్ల మన లైఫ్లో ఇంతటి బెనిఫిట్ వస్తుంది అన్నప్పుడు ఆ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకుంటే ఎంతటి పెద్ద బిజినెస్ అయినా కూడా మనం చాకచక్యంగా నడిపించవచ్చు. అందువల్ల ఏంటంటే ఈ 258 అనేది రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఎప్పుడైతే మన మొబైల్ నెంబర్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందేమో చూడండి, డేట్ ఆఫ్ బర్త్లో లేదు మనకి, అందులో 258 ఒక నెంబర్ మిస్ అయినా, మూడిట్లో ఏ నెంబర్ మిస్ అయినా కూడా మనకి ఇబ్బంది. అందులో 3 ఉంటే ఏంటంటే ఎక్సలెంట్గా వాళ్ళు ఆ ప్రొఫెషన్లో రాగలుగుతారు. ఈ మొబైల్ నెంబర్లో పెట్టుకుని ఒక వీటితో పాటు చాలామంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఓన్లీ 2, 3, 10 నెంబర్లో 2, 5, 8 ఉంటే చాలు, ఇంకా వేరే నెంబర్లు అక్కర్లేదు అనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళకి మెయిన్ ప్రతి దాంట్లో కూడా ఫిల్లర్ నెంబర్ కామన్. ఎప్పుడు చూసుకున్నా 1569 అనేది 10 డిజిట్స్లో ఈ 10 నెంబర్లు ఉండాలి. 10 నెంబర్లో ఈ 4 చాలా మోస్ట్ పవర్ఫుల్ నెంబర్స్. దీంతో పాటుగా మన ఇంటికి ఒక ఇల్లు వర్క్ చేసుకున్నప్పుడు మనకి 4 పిల్లర్స్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో చాలా డెకరేట్ చేస్తాం. అదేవిధంగా కూడా ఈ మొబైల్ నెంబర్లో మనకి ఎప్పుడు కూడా ఈ ఫిల్లర్ నెంబర్స్ని మెయిన్ పెట్టుకుని దాంతోపాటు మన ప్రొఫెషన్ ఏది ఎంచుకుంటాం, విద్యారంగం ఎంచుకుంటున్నామా, లేకపోతే మీడియా రంగం ఎంచుకుంటున్నామా, రాజకీయ రంగం ఎంచుకుంటున్నామా, మన పాలిటిక్స్ ఎంచుకుంటున్నామా, గవర్నమెంట్ జాబ్కి వెళ్తున్నామా, దేనికి వెళ్తున్నామో, స్టడీస్ పరంగా వెళ్తున్నామా, గవర్నమెంట్ జాబ్ ఎక్కడ ఏ రంగంలో వెళ్తున్నామో దానికి తగ్గట్టుగా ఆ నెంబర్లు మనం ఇంక్లూడింగ్ చేసుకున్నప్పుడు మన లైఫ్లో ఈజీగా దిగలుగుతుంది. 258 నెంబరు రియల్ ఎస్టేట్లో ఉండాలి అని చెప్పారు. అందులో రాణించే వారికి అవి ఏ స్థానంలో ఉంటే బాగుంటుందంటారు? 258 అనేది ఎక్కడైనా ఉండొచ్చు మన దాంట్లో మొబైల్ నెంబర్లో. అది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇది మనకి ఏంటి, కొంతమందికి 1 నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక ప్లేస్లో ఉంటుంది, 3 నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక ప్లేస్లో ఉంటుంది, 5 నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక ప్లేసెస్లో ఉంటాయి. అందుకని ఆ మొబైల్ నెంబర్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనకి చూపించుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ స్థానంలో ఎక్కడ ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని చూసుకోవచ్చు. ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎండింగ్లో 0 లేకుండా చూసుకోండి. ఎండింగ్లో 3 కానీ 5 ఎండింగ్లో 3 కానీ 8 కానీ 7 కానీ ఉండొద్దు.
ఎప్పుడు కూడా 3 to 1 అంటే డౌన్ పాల్లో ఉన్న నెంబర్స్ లేకుండా చూసుకోండి. అదేవిధంగా ఎక్కువ జీరోస్ లేకుండా ఒకటే నెంబర్ రిపీటెడ్గా లేకుండా చూసుకొని మన డేట్ ఆఫ్ బర్త్కి ఇన్ని రకాలుగా చెప్పినా కూడా చాలామందికి మన డేట్ ఆఫ్ బర్త్కి ఇంక్లూడింగ్ అయ్యి మనకి ఏదైతే లక్కీ నెంబర్ వస్తుందో ఆ లక్కీ నెంబర్ని మనం చూసుకొని తీసుకుంటే మనం ఈజీగా కనెక్ట్ అవుతాము. ఫ్యాన్సీ నెంబర్ అనేది రియల్ ఎస్టేట్ రంగంలో రాణించే వారికి యూజ్ అవుతుందంటారా? అది వర్కౌట్ అవుతుందా? అది ఫ్యాన్సీ నెంబర్ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. ఏ రంగంలోనూ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఫ్యాన్సీ నెంబర్ అనేది మనం చాలా మంది ఇప్పుడు దాన్ని లక్షలు పెట్టి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ ఫ్యాన్సీ నెంబర్ పెట్టి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ నెంబర్ యొక్క వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లక్కీ నెంబర్లో ఉండదు, అది బ్యాడ్ నెంబర్లో ఉండొచ్చు, వాళ్ళకి ఆ డేట్ ఆ నెంబర్కి ఆపోజిట్లో ఉండొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరైనా 1వ తారీఖులో పుట్టున్నారు, వాళ్ళ మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే 53 వచ్చింది అనుకుందాం, అది వాళ్ళకి ఆపోజిట్ నెంబర్లో ఉంటుంది. ఆపోజిట్ నెంబర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎంత చేసినా కష్టాలు పడుతూనే ఉంటారు, వచ్చింది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ జాబ్లో ఉంటారు, వాళ్ళు ఎంత ప్రిపేర్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఎంతో పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి చదువుకుంటూ ఉంటారు. ఎంత చదువుకున్నా ఏం చేస్తుంది, లాస్ట్ మూమెంట్లో ఎక్కడో దగ్గర వెనకబడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆన్లైన్లో చదువుకోవాలన్నా ఏది చేయాలన్నా కొనాలన్నా కూడా మొత్తం మొబైల్ నెంబర్ మీదనే డిపెండబుల్ అయింది. అంతా డిజిటలైజ్డ్ అయిపోయింది. డిజిటలైజ్ అయినప్పుడే మన ప్రతిదీ కూడా మొబైల్లోనే చిన్న ఫోన్లోనే మన ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆ ప్రపంచం చూసినప్పుడు మన ఇంట్లో మన భర్త పిల్లలు ఎవ్వరూ కూడా మనతోటి భార్య కానీ మన దగ్గర కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా ఉండరు. కానీ మొబైల్ మాత్రం 24/7 మన దగ్గరే పెట్టుకోండి. ఈవెన్ పడుకునేటప్పుడు కూడా మన దగ్గర పక్కనే పెట్టుకుని పడుకుంటాం. ఎంత రేడియేషన్ వస్తుందన్నా కూడా ఎంతమంది దాన్ని పక్కకు పెట్టుకుంటున్నారు. మరి అలాంటిదప్పుడు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. ఒక ఫోన్లో ఉన్న రేడియేషనే మన మీద ప్రభావం చూపించినప్పుడు పురాతన కాలం నుంచి ఉన్న ఈ సంఖ్యాశాస్త్రానికి ఉన్న ప్రాశస్త్యంలో ప్రతి ఒక్క సంఖ్యకి ఒక వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ నెంబర్ని మనం ఉపయోగించుకుంటే అది ఎంత మన మీద వైబ్రేషన్ చూపిస్తుంది. అది పాజిటివ్గా ఉందనుకోండి, మన ఇంటి వాతావరణం కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఏదున్నా కూడా పాజిటివ్ వాతావరణంలో ఉంటే ఆ పాజిటివ్నెస్ మన మీదకి వచ్చి ఏది చేయాలని ఈజీగా మనం చేయగలుగుతాం. మనం పీస్ఫుల్గా ఉంటాం, మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మన చుట్టూ ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్గా ఉంటుంది, మనం వాడే మొబైల్ కానీ ఏదైనా కూడా పీస్ఫుల్గా ఉంటే ఈజీగా వెళ్ళగలుగుతాం. అది అంత చిందరవందరగా గందరగోళంగా ఉంది, నెగిటివ్ ఉంది, ఎప్పుడు కూడా మనం ఏమవుతుంది, ఆ వైబ్రేషన్ అంతా ఫ్రీక్వెన్సీ అంతా నెగిటివ్లోకి మారిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత చేసినా కూడా డిలే అయిపోతూనే ఉంటాయి పనులన్నీ కూడా. ఆ డిలే అవ్వకూడదు, మనం ఏది చేసినా కూడా చాలా ఈజీగా ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు మన రంగానికి అనుగుణంగా మొబైల్ నెంబర్ తీసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్లో ఎప్పుడూ కూడా జీరోస్ లేకుండా చూసుకోండి. ఫ్యాన్సీ నెంబర్లు ఎప్పుడు కూడా 999 కానీ 666 కానీ 444 కానీ అలా కంటిన్యూషన్ లేకుండా చూసుకోండి. 456 స్థానాల్లో జీరోస్ లేకుండా చూసుకోండి, ఎండింగ్లో జీరోస్ లేకుండా చూసుకోండి. ఇదే నెంబర్లో 8 ఈ 4, 5 స్థానాల్లో 8 కూడా ఉండకూడదు. ఈ స్థానాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడైనా సరే స్థాన బలం అంటారు కదా, ఈ నెంబర్లకి 1 to 10 నెంబర్లలో కూడా ప్రతి ఒక్క గ్రహానికి ప్రతి ఒక్క స్థానం ఉంది. ఒక్కొక్కరిని మన ఏ గ్రహానికి ఏ దిక్కుకి మనకి ఇంటి దగ్గర చూసుకున్నప్పుడు కూడా దిక్కుల్లో చూసుకున్నప్పుడు కూడా ఈ దిక్కుకి ఈ గ్రహం అధిపతి ఇలా మాట్లాడుకున్నట్టు మొబైల్ నెంబర్లో కూడా ఈ 10 స్థానాల్లో కూడా 4, 5, 6 స్థానాలు కూడా చాలా మోస్ట్ పవర్ఫుల్. ఎందుకంటే 4 మనకి డబ్బు తీసుకొస్తుంది, 5 బిజినెస్ కమ్యూనికేషన్ చేయాలన్నా, 6 వచ్చేసరికి మన రిలేషన్షిప్ బాగున్నా అన్నీ మంచిగా వెళ్ళాలన్నా కూడా ఆ 4, 5 స్థానాల్లో జీరోలు ఉండకూడదు. జీరో ఉంటే ఏమవుతుంది, మనకి ఇన్కమ్ జీరో అయిపోతూ ఉంటుంది. బిజినెస్లో వెళ్ళాలన్నా కూడా మన జీరోగా అయిపోతూ ఉంటాము. మనకి ఎంత చేసినా కూడా డబ్బు కావాలన్నప్పుడు కూడా జీరో స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, ఇంకా 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 ఎక్కువ డౌన్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా అందులో ఎప్పుడూ కూడా జీరోస్ కానీ 888 కానీ 777 కానీ ఎక్కడా కూడా మిడిల్లో లేకుండా చూసుకోండి. ఎండింగ్లో జీరోస్ ఉండకూడదు, మిడిల్లో జీరోస్ ఉండకూడదు, ఎండింగ్లో 8 ఉండకూడదు. ఆ టోటల్ చేస్తే కూడా 7 కానీ 2 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి. ఓకే హరిణి గారు, ఇప్పుడు న్యూమరాలజీకి లా ఆఫ్ అట్రాక్షన్కి మధ్య లింక్ ఎలా ఉంటుందంటారు? న్యూమరాలజీ అనేది మనకి ఏదైతే ఉందో అది మనం 5 రకాలుగా అంటే పంచరత్నాలు అంటాం కదా, అదేవిధంగా 5 రకాలుగా ఈ న్యూమరాలజీని మనం ఉపయోగించుకుంటాం మన లైఫ్లో. ప్రతి ఒక్కరికి పంచభూతాలు ఎలా అయితే మన జీవనాధారానికి ఎలా అయితే ఇంపార్టెంటో ఈ పంచరత్నాలు కూడా మన లైఫ్లో చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇంటికి సంబంధించిన నెంబరు, మన మ్యారేజ్ డేటు, ఇవన్నీ కూడా మన లైఫ్లో చాలా ప్రభావం చూపిస్తాయి. మనం చాలా బాగా మనం మంచిగా ఎలా ఉండాలంటే కూడా ఒక పేరు, మనకి ఏదైనా కూడా ఎంత ఆస్తున్నా కూడా మనం పిలిచేది ఎవరిని ఒక మంచి పేరుతోనే పిలుస్తారు. ఆ పేరు అనేది ఒక మంచి నెంబర్లో ఉండాలి. అట్ ది సేమ్ టైం మనకి కమ్యూనికేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక మొబైల్ నెంబర్ అనేది ఒక మంచిగా మాట్లాడతాకి
మంచి మొబైల్ నెంబర్ ఉండాలి. మన వెహికల్లో ఎక్కడికైనా సేఫ్గా జాగ్రత్తగా వెళ్ళి రావాలంటే ఒక మంచి వెహికల్ కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఆ వెహికల్ నెంబర్ కూడా చాలా అద్భుతంగా ఉంటేనే మనకి చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకోటి మన ఏదైతే మ్యారేజ్ ఎంత సంపాదించినా ఎన్ని చేసినా కూడా ఆనందం అనేది మన కుటుంబ వ్యవస్థలో అందరూ చాలా హ్యాపీగా కలిసిమెలిసి ఉంటేనే ఆ కుటుంబంలో చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఎంత చూసుకున్నా కూడా వాళ్ళలోకి వెళ్ళలేదు అనుకోండి. ఇప్పుడు మన ఆ నెంబర్ ఏదైతే మనకి డేట్ ఆఫ్ బర్త్ హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చినా, రిలేషన్ పరంగా ప్రాబ్లం ఉన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ చుట్టూ పరిసరాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. అందుకని మన మ్యారేజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ముఖేష్ అంబానీ గారికి అబ్బాయి మ్యారేజ్ అవుతుంది. తనకి చూడండి చిన్నప్పటి నుంచి కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తనకి అవుతూనే ఉన్నాయి. కానీ పేరెంట్స్ ఎంత సపోర్ట్, వాళ్ళకి ఆస్తి పరంగా ఎప్పటికీ ఇబ్బంది లేదు. కానీ రిలేషన్ పరంగా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉన్నా, ఏ విధంగా ప్రాబ్లం ఉన్నా అది వాళ్ళ మీద ఆనందం మీద ప్రభావం చూపిస్తుంది కదా. మన రీసెంట్గా ఇప్పుడు మన వీడియోస్లో కూడా చూస్తున్నాం, హెల్త్ పరంగా మనకి బాగాలేదు ఇదంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ వల్ల కూడా ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ ఫాదర్ వాళ్ళ. ఓకే హరిణి గారు, వివిధ రంగాల్లో ఉన్నప్పుడు మన మొబైల్ నెంబర్లో ఏ సంఖ్యలు ఉంటే బాగుంటుంది, ఏవి ఉండకూడదో వాటికి సంబంధించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ హరిణి గారు. థ్యాంక్ యూ.